వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. నేను సజ్జనర్ గారు, మీ అందరికీ సుపరిచితమే, ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనర్ గారు షేర్ చేసిన ఒక వీడియోని చూసా. నిజంగా ఆ వీడియోని చూస్తే మాటలు లేవు. పిల్లలు ఉండాలి, పిల్లల్ని కష్టపడి మనకంటే మంచి పొజిషన్కి తీసుకెళ్ళాలి, మనం చనిపోయేటప్పుడు తలకొరివి పెట్టేది వాళ్ళే, మనం చనిపోతే కన్నీళ్లు పెట్టేది వాళ్ళే మన చుట్టూ కూర్చొని అని చెప్తూ ఉంటారు. కానీ మనం పిల్లలకి ఏం నేర్పించలేకపోతున్నామో నాకు తెలియట్లేదు. కానీ కనీసం బ్రతికున్నప్పుడు వృద్ధాశ్రమంలో పడేసినా చనిపోయినాక 4 కన్నీటి చుక్కలు రాల్చడానికి కూడా రాలేని స్థితిలో ఈరోజు పిల్లలు ఉన్నారు. నేను ఒక వీడియో చూపిస్తా, చూడండి, చూసినాక మాట్లాడుకుందాం. तारीख तक कराना पड़ेगा हमें, या तो आप 20 तारीख से पहले आ जाओ। अच्छा 20 तारीख से पहले तो हाँ। देखते हैं, अभी मैं आपको बताती हूँ ना। तारीख तक कराना पड़ेगा हमें, या तो आप 20 तारीख से पहले आ जाओ। अच्छा 20 तारीख से पहले तो हाँ। देखते हैं, अभी मैं आपको बताती हूँ ना। हाँ जी, हाँ जी। अच्छे से हो गया ना सारा काम? हाँ बिल्कुल अच्छे से हो गया। ठीक है, तो मैं ऐसे बोल रही थी ना, आप मुझे वीडियो भी भेज दो। ठीक है भेज दूँगा। मुझे वीडियो भी भेज दो। ठीक है भेज दूँगा। आपके आने पे होगा सारा काम। हाँ बाकी तो आप आ लोगे जब होगा ना। ये संस्कार हुआ है, अभी तो संस्कार हुआ है। अभी और कितना टाइम लगेगा? तो हम लोग क्या खाएंगे और नहाएंगे, चूल्हा जलाएंगे? नहीं अभी है ना को नहीं बैठी नहीं चल रही है। बस अब 10-15 मिनट में हो जाएंगे। हाँ हाँ సజ్జనర్ గారు షేర్ చేశారు, బతికున్నప్పుడు కన్న ప్రేమ ఎలాగో కనిపించట్లేదు, కనీసం కన్ను మూసాకైనా ఆ ప్రేమ కనిపిస్తుందంటే ఇగో ఇలా వీడియో కాల్ దర్శనం చేసుకుంటున్నారు. అసలు సమాజం ఎటుపోతుంది? రెక్కలు ముక్కలు చేసుకొని పెంచి పెద్ద చేసిన కన్న తల్లిదండ్రుల పట్ల ఆప్యాయత, బాధ్యతలు ఏమైపోతున్నాయి? నేటి సమాజంలో మానవ సంబంధాలు యంత్రాల్లా మారిపోతున్నాయి, మంటగలిసిపోతున్నాయి, నైతిక విలువలు అనేవి లేకుండానే పోతున్నాయని చెప్పడానికి ఈ వీడియోనే ప్రత్యక్ష నిదర్శనం. ఇది హర్యానాలోని సోనిపట్కి చెందిన ఒకప్పటి ప్రముఖ వ్యాపారవేత్త జీవిత చరమాంకంలో ఒంటరితనంతో కుమిలిపోతూ వృద్ధాశ్రమంలో తుదిశ్వాస విడిచారు. ఆస్తులు అంతస్తులు సంపాదించిన, పిల్లలను ఉన్నత స్థితిలో నిలబెట్టిన ఆయన చివరి ప్రయాణంలో మిగిలింది మాత్రం అనాథ శవంగా మారిన వేదనే. ఒకప్పుడు గొప్ప వ్యాపారవేత్త, మేడలు మిద్దెలు, పిల్లల్ని బాగా చదివించడాలు, వాళ్ళని గొప్ప గొప్ప పొజిషన్లో ఉంచడాలు చేస్తే ఆయనకు వృద్ధాప్యం రాగానే వృద్ధాశ్రమంలో వేసి చనిపోయాక ఒక అనాథ శవంగా ఆయన శవానికి దహన సంస్కారాలు జరిగాయి. కూతుర్లు కన్న తండ్రి కనుమూసిన కడసారి చూడడానికి కూడా రాలేకపోయారు. ఆఖరికి అంత్యక్రియలను కూడా మొబైల్ ఫోన్లో వీడియో కాల్ ద్వారా వీక్షిస్తూ సరిపెట్టుకుంటూ వీడియో తీసి పంపించండి అని మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళని చూసి అసహ్యించుకోవాలా? అలా సంబంధ బాంధవ్యాలు నేర్పించకుండా పెంచిన ఆయన్నే తప్పుపట్టాలా? నాకు అర్థం కావట్లే. తండ్రి చివరి కార్యాల ఖర్చుల కోసం 5,100 రూపాయలు పంపించటం తమ బాధ్యత. అవి పంపించేస్తే తండ్రితో ఉన్న రుణానుబంధం తెగిపోతుంది అని 5,100 రూపాయలతో తమ బాధ్యతను తెంపేసుకున్నారు. కానీ ఓ విషయం మర్చిపోతున్నారు. మిమ్మల్ని ఈ లోకంలోకి తెచ్చి మీ భవిష్యత్తు కోసం తమ జీవితాలనే దారబోసిన కన్న తల్లిదండ్రులు ఆఖరి ప్రయాణంలో తోడుగా నిలబడలేని ఈ విలాసవంతమైన వ్యాపారాత్మక బతుకులు ఎందుకు? ఒక కోతి చచ్చిపోతే, ఒక కాకి చచ్చిపోతే 100,000 సంఖ్యలో గుమ్మిగూడతాయే. కన్న తండ్రి చచ్చిపోతే 5,000 ఇచ్చి వదిలించుకుంటున్నారు అని అంటే మీరు ఎంత హీనాతిహీనమైన స్థాయిలో ఉన్నారో ఆలోచించండి. కోట్లు సంపాదించినా, ఉన్నత హోదాలో స్థిరపడినా కన్నవారి రుణం తీర్చుకోలేని చదువులు, సంస్కారం ఏ పాటివి? చివరి క్షణాల్లో సాంకేతికత అందించే డిజిటల్ స్క్రీన్లు, ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్లు కన్న పేగు అనుబంధానికి ప్రత్యామ్నాయం అవుతాయా?
వాళ్ళు బ్రతికున్నప్పుడు, అదేనండి తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడు వారిని గుండెల్లో పెట్టుకొని ఆదరించడం, వారి ఆఖరి గడియల్లో తోడుగా నిలవడం పిల్లలుగా ప్రాథమిక ధర్మం. కన్నవారిని వృద్ధాశ్రమాలకు పరిమితం చేయడం, వారి మరణాన్ని కూడా వీడియో కాల్స్ ద్వారా చూస్తూ మమకారాలను తెంచేసుకోవడం అత్యంత శోచనీయం, అమానవీయం. మానవత్వానికి మచ్చ తెచ్చే ఇలాంటి సంస్కృతి మారాలి, ఇలాంటి సాంప్రదాయాలు మారాలి. చిన్నప్పుడు మనల్ని పెంచి పెద్ద చేసి మనం తప్పటడుగులు వేస్తుంటే సరిదిద్ది మన సంతోషంలో వాళ్ళ సంతోషాన్ని చూసుకునే ప్రతి తల్లిదండ్రులు మనకు ఎలాంటి సేవ చేశారో వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి అలాంటి సేవ చేయాల్సిన బాధ్యత ప్రతి బిడ్డ మీద, ప్రతి కొడుకు మీద ఉంది. దాన్ని నిర్లక్ష్యం చేసిన మీరు మానవ జాతికే కలంకాలు, సంబంధ బాంధవ్యాలకే కలంకాలు. మారండి, సంస్కారవంతులుగా బ్రతకండి. జంతువులకు మనుషులకు తేడా ఉంది, మర్చిపోకండి. జంతువుల కంటే హీనంగా మారిపోకండి. జై హింద్, జై భారత్. అలాగే మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.